నేడు ప్రభుత్వం విధానాలు ఎలా ఉన్నాయంటే ప్రతిదీ కూడా ప్రైవేటీకరణ చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. ఈ ప్రైవేటీకరణ కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి అప్పచెప్పాలి. ప్రతిదీ ఒక పక్కన మరి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తామని చెప్పేసి అంటున్నారు. అట్లాగే నేడు మరి ఈ దస్తావేజ్ లేఖర్లు ఉన్నారు, వాళ్ళ యొక్క ఉపాధిని తీసేసే విధంగా ఈ 396 జీవోని తీసుకొచ్చారు. దీనివల్ల దీని మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు బ్రతుకుతున్నవి. వీళ్ళందరూ కూడా స్వయం ఉపాధి ప్రభుత్వం నుండి ఏ విధమైనటువంటి సహకారం లేకపోయినా సరే వీళ్ళకి తెలిసినటువంటి ఈ యొక్క దీన్ని ఉపయోగించుకొని వీళ్ళు ప్రజలకి ఎంతో ఉపయోగపడుతున్నారు. ఈ ఉపయోగకరమైనటువంటి విధానాన్ని రద్దు చేసి మరి కార్పొరేట్ సంస్థలను తీసుకొచ్చి వాళ్ళకి ఇవన్నీ అప్పచెప్తే దీనివలన ప్రజలు కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడతారు. ఈ ప్రైవేటీకరణ అనే దాన్ని ఉపసంహరించుకోవాలి. ఈ దస్తావేజ్ లేఖర్ల మీద కొట్టుకోకుండా వాళ్ళకి లైసెన్సులు ఇచ్చి ఇప్పుడు వరకు ఎలా జరుగుతుందో అదే విధంగా దీన్ని కొనసాగించాలి. దాని వలన ఆ కుటుంబాలన్నీ కూడా బ్రతుకుతాయి. అంచేత ఏంటంటే ప్రభుత్వం ఇటువంటి విధానాలని వెంటనే రద్దు చేసుకొని వాళ్ళకి ఉపాధి కలిగే విధంగా వాళ్ళ యొక్క ఉపాధిని దెబ్బతీయకోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. వీళ్ళు చేసేటువంటి పెన్ డౌన్ కార్యక్రమానికి మా పెడనపట్న సిపిఎం పార్టీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి